యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా నిరంజన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ఆశీర్వచనం తీసుకున్నారు. యాదాద్రీశ్వరుడైనటువంటి శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా రావడం జరిగింది. దర్శనం చేసుకోవడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆలయ పునర్నిర్మాణం పునరుద్ధరణ మా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు తలపెట్టి అద్భుతంగా పూర్తి చేసి గత 1100 సంవత్సరాల చరిత్రలో ఈ నేల మీద ఇంత మహాద్భుతమైనటువంటి కట్టడం మరొకటి ఎక్కడ లేదు. అది విశేషం. అది వారికే సాధ్యమైంది. అది కారణజన్ములకే సాధ్యమయ్యేటువంటి పండుగ. తెలంగాణకు ఉదయమానం కిరీటం లాంటిది స్వామివారి ఆలయం. తెలంగాణ సమాజం భక్తులందరూ కూడా, దేశంలోని భక్తులందరూ, వివిధ ప్రాంతాల భక్తులందరూ కూడా ఎవరు ఇక్కడ తీర్థయాత్రకు వచ్చినా, ఎవరు దైవ దర్శనానికి వచ్చినా పులకించిపోయేటువంటి విధంగా ఈ ఆలయాన్ని పూజించడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. స్వామివారిని మొక్కున్నాం. తాత్కాలికంగా ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం.